కానీ ఇవాళ రోజున ఒక ఇన్నోసెంట్ బాయ్, ఒక ఇన్నోసెంట్ పర్సన్ అండ్ ఇంటెలిజెంట్ పర్సన్ కుక్కల విద్యాసాగర్ ఎవరైతే ఉన్నారో అతని కోసం సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ నాయకులే, వైఎస్ఆర్సీపీ సంబంధించిన న్యాయవాదులే, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అధికారులే ఇవాళ రోజున మాట్లాడుతున్న పరిస్థితి, దాని గురించి చర్చలు చేసుకుంటున్న పరిస్థితి. సో ఇక్కడ చెప్పాలంటే క్లుప్తంగా, క్షుణ్ణంగా, క్లారిటీగా అందరికి అర్థమయ్యేటట్టు మనం చెప్పేద్దాం. 2009 నుంచి ఆ అమ్మాయికి, ఎవరు కాదాంబరి జట్వాని అనే అమ్మాయికి కుక్కల విద్యాసాగర్ కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మాట వాస్తవం, అది వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సో ఇక్కడ మనం చూసుకోవాలంటే 2009, 2014 వరకు వాళ్ళకి ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగినాయి. ఏది 4,98,000 అంటే దాదాపు 5 లక్షల వరకు. సో ఆ 2014 నుంచి మరి ఇప్పుడు 2024 వరకు మరి ఇప్పుడు వాళ్ళకి మధ్య ఏం జరిగింది, ఆ సన్నిహిత సంబంధాలు ఏం జరిగినాయి అనేది పక్కన పెడదాం. కానీ ఇక్కడ విద్యాసాగర్ అనే వ్యక్తి, ఆ అమ్మాయి ఒక ప్రముఖ ఛానల్లో ఒక వీడియో అయితే నేను చూశాను. ఆ ఛానల్లో చెప్పడం ఏంటంటే, నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు, నన్ను ఒక సినిమా అవకాశాలు ఇస్తా అన్నాడు, సినిమా పరిశ్రమలో ఒక స్థాయికి తీసుకెళ్తా అన్నాడు, ఆ సన్నిహిత సంబంధాల విషయం మీద మేము జర్నీ చేసామని చెప్పేసి చెప్పుకొని వచ్చింది. కానీ ఇక్కడ ఛార్జ్ షీట్ దాఖలు చేసినప్పుడు కొన్ని క్షుణ్ణంగా మనం పరిశీలించుకోవాలి. ఆ అమ్మాయికి ఏ సమయంలో డబ్బులు ఇచ్చాం, నగదు రూపాయలు ఏమి ఇచ్చాం, మనం ఏ విధంగా ఇరుక్కుంటాము, రేపొద్దున ఈ పుట్టగాల్చి ముఖం మీద వేయడం అనేది మన మీద ఎట్లాగ వస్తుంది అని చెప్పేసి, ఎగిరి అని చెప్పేసి ఒకసారి కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే సార్ ఇతను చెప్పిన మాటలేండి సార్, నన్ను కాదాంబరి జట్వాని బ్లాక్ మెయిల్ చేస్తుంది, వేధింపులకు గురి చేస్తుంది, మోసం చేసింది, ఇవన్నీ నేను తట్టుకోలేక నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చేసానండి, పరువు తీస్తుంది, అసలు నా ఆస్తులు కూడా కొలగొట్టింది. ఆస్తులు కొలగొట్టడం అంటే ఫోర్జరీ చేసి జగ్గైపేటలో ఒక స్థలం రాపించుకుందని చెప్పేసి అని అన్నాను. సార్ ఇక్కడ ఒక మాట సార్, జగన్మోహన్ రెడ్డి గారు చర్చలు జరుగుతుంటే తాడేపల్లి ప్యాలెస్ లో ఆ అమ్మాయి మీద ఇంకా అప్పటికీ కూడా కేసు ఫైల్ చేయలేదు. కానీ హుటాహుట్టిన ఫ్లైట్ టికెట్లు బుక్ చేసేసుకొని ఆ అమ్మాయి వాళ్ళ తల్లిని, బ్రదర్ని మాత్రం తీసుకొచ్చారు. ఏ విధంగా సార్? ఇప్పుడు చట్టాన్ని వీళ్ళ చేతిలో తీసుకోవడమే కదా సార్, అధికారులని వాళ్ళ రోజున కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద ఏదో అధికారం చూపించి వాళ్ళని సస్పెండ్ చేసిందని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఆ అధికారులను ఆ విధంగా చట్ట వ్యతిరేకంగా ఉపయోగించుకున్న వాళ్లే కదా సార్. తీసుకొచ్చి ఇబ్రహీంపట్నం గెస్ట్ హౌస్ లో పెట్టి నానా ఇబ్బందులు పెట్టింది ఎవరు సార్? వీళ్ళు మాత్రం సుఖపడ్డారు. కుక్కల విద్యాసాగర్ రెడ్డి, కాదాంబరి జట్వాని అనే అమ్మాయి మాత్రం బాగానే ఉన్నారు. కానీ ఇక్కడ వాళ్ళ తల్లి కానీ, వాళ్ళ తండ్రి కానీ, వాళ్ళ సోదరుడు కానీ ఏం చేశారు సార్? వాళ్ళ మీద ఇంత కుట్రల పని ఒక ఫ్లైట్ వేసుకొని ఒక 4 అధికారులు తీసుకురావడాల్సిన అవసరం ఏంటి సార్? అంటే వీళ్ళు మాట్లాడేది మాత్రం ఏదో పద్ధతి కబుర్లన్నీ మాట్లాడుతూ ఉంటారు. నిజాలు ఇప్పుడు తెలుసుకోవాల్సిన ఇట్లాంటి విషయాలు తెలుసుకునే టైంలో ఏంటంటే, కూటమి ప్రభుత్వం మాత్రం మా మీద కుట్రలు పడింది అన్నట్టుగా ఒక ఆడపిల్లని పట్టుకొని రాజకీయం చేయడం మొదలు పెడతారు. సరే ఒక మాట చెప్తున్నాను, అసలు ఈ జిందాలోను జగన్మోహన్ రెడ్డి గారు కలిసినప్పుడే కదా సార్ మాట్లాడితే ఈ అమ్మాయి విషయం బయటకు వస్తుంది. అది యావత్తు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకు తెలుసు కదా సార్. ఇక్కడ ఇన్నోసెంట్ బాయ్ మళ్ళీ మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని కూడా అన్నాడండి సార్. దానికి మరి ఇన్నోసెంట్ బాయ్ ని మరి వాళ్ళ పెళ్ళైన 14 నెలలకే మరి భార్య వదిలేసింది, వాళ్ళ కేసులు ఉన్నాయి. అంటే మరి ఆడపిల్ల మరి పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు మొగుడు గురించి ఎంక్వైరీ చేసుకుంటా ఉంటది. ఆ ఎంక్వైరీ చేసుకున్న తరుణంలో అతని మీద కేసులు ఉన్నాయి, అతని భార్య అతను వదిలేసిందని తెలిసి ఆ పెళ్లికి అంగీకరించలేదు జట్వాని. మరి ఈ ఇన్నోసెంట్ బాయ్ మరి వాళ్ళ రోజున ఆత్మహత్య చేసుకునేటట్టుగా భయపడుతున్నాడంటే, మరి దీన్ని రాజకీయం చేస్తుందంటే దీని వెనకాల ఎవరున్నట్టు, దీన్ని రాజకీయంగా ఎవరు చేస్తున్నట్టు? సరే మాట మాట్లాడుతున్నాను, మీ కోడికత్తి సీను గుర్తున్నాడు సార్? కోడికత్తి సీను ఇట్లాగా ఒక అరించు ఇట్లా గుచ్చుకుంటే హైదరాబాద్ ఫ్లైట్ లో పారిపోయి హాస్పిటల్లో జాయిన్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాలు ఆయనకి అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి కోర్టుకెళ్ళి ఆ కోడికత్తి సీను విషయంలో ఆయన
వదిలేసేయండి, అది చిన్న తప్పిదం వల్ల జరిగిందని చెప్పేసి ఆయన ఒక్క మాట మాట్లాడితే 25 సంవత్సరాల వయసు ఉన్న కోడికత్త సీను భవిష్యత్తు నిలబెట్టినాడు అవుతా. సరే మీరేం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో చెప్పండి, ఉదాహరణ దేనికి మీరేం చెప్పదలుచుకున్నారో స్ట్రైట్ గా చెప్పండి. కాదు సార్, ఇవాళ న్యాయవాదులు మాత్రం పార్టీలు గంటకట్టేస్తారు. వీళ్ళ రాజకీయ చదరంగంలో అందరినీ కాస్త పిడికిల్లో పెట్టుకొని నిలిపేస్తారు. పొన్నవాళ్ళు అనే విషయంలో ఇవాళ రోజున జనసేనని పక్కన పెట్టి పొన్నవాళ్ళు చేస్తున్న రాజకీయాలంటే పేర్ని నాని గారు ఒక మాట మాట్లాడారు పోలీసుల గురించి. పేర్ని నాని గారు మాత్రం కాలు పెట్టే సార్ వీళ్ళు మాత్రం రాజకీయంగా ఎవరి జీవితాల్లో అయినా కానీ, ఎవరి వ్యక్తిత్వ హరణం చేయడంలో కానీ, బూతులు తిట్టడంలో కానీ వీళ్ళు కాలు పెట్టేయచ్చు, ఏళ్ళు పెట్టేయచ్చు, వాసన చూసేయచ్చు. కానీ ఒక బాధితురాలు పక్షంగా కూటమి ప్రభుత్వం అనేది అప్పట్లో టీడీపీ ఆ అమ్మాయి పక్షాన్ని నిలబడి ఆ అమ్మాయి పక్షాన్ని మాట్లాడితే వాళ్ళ ఛార్జ్ షీట్లు ఏం పెట్టారు సార్? ఆ అమ్మాయితో అప్పుడైతే జర్నలిస్టులు ఎవరైతే ఇంటర్వ్యూలు తీసుకున్నారో వాళ్ళని కూడా ఉరి తీయాలి అన్నట్టుగా ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు. ఇది ఎక్కడ న్యాయం సార్? వీళ్ళు మాత్రం కాలెట్టి ఏలెట్టి మొత్తం వాసన చూసేసి ప్రెస్ మీట్లు పెట్టేయచ్చు, గుట్టగాల్చి ముఖం మీద వేసేయచ్చు. ఇప్పుడు కోడం ప్రభుత్వంలో మేము అండగా నిలబడితే మాత్రం వీళ్ళకి భయాలు పుట్టుకొస్తున్నాయి. ఎవరికి తెలియదు సార్ ఇలా అక్రమ సంపాదన గురించి? రైట్. ఇవాళ రాష్ట్రాన్ని గొల్లగొల్ల చేసిన పరిస్థితి గురించి చూసుకోవాలి కదా సార్. బలవంతంగా 3 పార్టీలు కలిపి అధికారంలోకి వచ్చినాయా? చూసి మీరు చేసిన అధికారం వచ్చి ఎవరు అక్కడ బయటపడతారు సీట్లు కట్టబెట్టారు. ఒక ఈవీఎంలు పెట్టుకుంటే అందరికి కట్టబెట్టారు. అధికారంలోకి ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈవీఎంలు తెచ్చుకుంటే అందరికి వచ్చాయి, 200 వస్తాయి, 175 కాదు 200 కూడా తెచ్చుకోవచ్చు. అదే చెప్తున్నా కదా, అటువంటి నీచ రాజకీయాలు చేయాలంటే మేము 100 చేస్తాం. మేము బాధ్యతతో స్వచ్ఛమైన పాలున్నట్టుంటారు మీ పాలన. సిగ్గుపోతుంది రాష్ట్రంలో జనాలు చూస్తే ముసలమ్మ నుండి పిల్లల వరకు అంతా అసహించుకుంటున్నారు. మీకు అద్దెలేక మాట్లాడుతున్నారు. మీరు ఇక్కడ ఉంటే తెలుసు, మీరు ఇక్కడ లేరు కదా, హైదరాబాద్ ముచ్చుతారు కాబట్టి మీకు ఇక్కడ ఏమీ తెలియదు. వచ్చి జనం లేకపోతే జనం గురించి తెలుసుకుంటే తెలుస్తుందిరా. అర్థమైపోయింది సార్, క్షుణ్ణంగా అర్థమైపోయింది. రేపు పొద్దున మీకు ఆ 11 కూడా ఉండవు. ఇటువంటి మీరు 10 పార్టీలు కలిసినా ఈసారి ప్రతిపక్షం కూడా రాదు. మీకు 10 పార్టీలు కలిసినా ప్రతిపక్షం కూడా రాదు. అర్థించుకోవాలా? మీరేదో మేము పెద్ద గణకారం చేసినాం అనుకుంటున్నారు. జనంలోకి రండి, తెలుస్తుంది. జనంలోకి రండి సార్, జనంలోకి రండి. జనంలోకి రాలేకుండా పక్కన పోతారు. ఏదో ముస్లిం దగ్గర పేరు ఉందా, టీ తాగి కాల్చి మోహన్ రెడ్డి గారు, లక్ష్మీకాంత్ గారు మళ్ళీ ఇస్తాను. మోహన్ రెడ్డి గారు లక్ష్మీకాంత్ గారు మళ్ళీ ఇస్తాను మీకు. ఎస్ మళ్ళీ ఇస్తాను. మోహన్ రెడ్డి గారు జనం దగ్గరికి రండి, జనంలోకి రండి అని ఇప్పుడు మనం చెప్తే ఎట్టా సార్? మనం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో స్టార్ట్ అవుతుంది కదా, స్టార్ట్ అయ్యాక చెప్పండి. ఆ జనం మధ్యలోకి వెళ్ళాక అప్పుడు చెప్పండి, లేదంటే కనీసం అసెంబ్లీకి వెళ్ళాకైనా చెప్పండి. 2